శ్రీ సాయి సచ్చరితం 42వ అధ్యాయం. ఈ అధ్యాయంలో బాబా తమ దేహం చాలించిన వృత్తాంతం వర్ణింతము. గత అధ్యాయంలో చెప్పిన లీలలు బాబా కృపయను కాంతిచే ఐహిక జీవితమందలి భయము నెట్లు త్రోసివేయగలము, మోక్షమునకు మార్గము నెట్లు తెలుసుకోగలము, మన కష్టమును సంతోషంగా నెట్లు మార్చగలమో చెప్పును. సద్గురుని పాదారు విందమును జ్ఞప్తి అందించుకొనొచ్చు మన కష్టము నశించును, మరణం దాని నైజము కోల్పోవును, ఐహిక దుఃఖములు నశించును. ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు శ్రీ సాయి లీలను జాగ్రత్తగా వినవలను, అది వారి మనసును పావనం చేయును. ముందుగా సూచించుట. చదువులు ఇంతవరకు బాబా జీవిత కథలన్నింటినీ వింటిరి. ఇప్పుడు వారు మహాసమాధిని ఎట్లు పొందిరో వినుదురుగాక. 1918వ సంవత్సరంలో సెప్టెంబర్ 28వ తేదీన బాబాకు కొంచెం జ్వరం తగిలెను. జ్వరం 2-3 దినములుండెను. కానీ అటు తర్వాత వారు బాబా భోజనం మానెను. ఇందుచేత క్రమంగా బలహీనులైరి. 17వ రోజు అనగా 1918వ సంవత్సరంలో అక్టోబర్ 15వ తేదీన మంగళవారం నాడు 2:30 గంటలకు బాబా భౌతిక శరీరం విడిచిరి. ఈ విషయమును 2 సంవత్సరములకు ముందే బాబా సూచించిరి గాని అది ఎవరికీ బోధపడలేదు. అది ఎట్లు జరిగాను. 1916వ సంవత్సరంలో విజయదశమి నాడు సాయంకాలం గ్రామంలోని వారందరూ సీమోల్లంఘన మనచి తిరిగి వచ్చుచుండగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులైనారు. సీమోల్లంఘనం అనగా గ్రామపు సరిహద్దును దాటుటం. బాబా తమ తలగుడ్డను, కఫినిని, లంగోటిని తీసి వారిని చించి ముందున్న దునిలో విసిరివైచిరి. దీని మూలంగా దుని ఎక్కువగా మండజుచ్చెను. ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించెను. బాబా అక్కడ దిగంబరుడై నిలిచి ఎర్రగా మండుచున్న కండ్లతో బిగ్గరగా ఇట్లు అరిచాను. ఇప్పుడు సరిగ్గా గమనించి నేను హిందువునో మహమ్మదీయుడునో చెప్పండు. అచ్చటనున్న ప్రతివాడు గడగడగా వణికిపోసాగాను. బాబా వద్దకు పోవుటకు ఎవరూ సాహసించలేకపోయాను. కొంతసేపటికి బాగోజీ సిందే ధైర్యంతో దగ్గరకు పోయి లంగోటిని కట్టి ఇట్లనెను. బాబా సీమోల్లంఘం నాడు ఇదంతయు ఏమి? ఈరోజు నా సీమోల్లంఘనము అనుచు బాబా సటకాతో నేలపై కొట్టెను. బాబా రాత్రి 11 గంటల వరకు శాంతించలేదు. ఆ రాత్రి చావడి ఉత్సవం జరుగునో లేదో అని అందరూ సంశయించిరి. 1 గంట తర్వాత బాబా మామూలు స్థితికి వచ్చెను. ఎప్పటి వలె దుస్తులు వేసుకుని చావడి ఉత్సవమునకు తయారయ్యాను. ఈ విధముగా బాబా తాము దసరా నాడు సమాధి చెందునని సూచించిరి. కానీ అది ఎవరికీ అర్థం కాలేదు. దిగువ వివరించిన ప్రకారం బాబా మరి యొక్క సూచన కూడా చేసిరి. రామచంద్ర తాత్యాకోతే పాటిల్లు మరణం తప్పించుట. ఇది జరిగిన కొంతకాలం పిమ్మట రామచంద్ర పాటిల్ తీవ్రంగా జబ్బుపడెను. అతడు చాలా బాధపడెను. అన్ని ఔషధములను ఉపయోగించెను. కానీ అవి గుణము ఇవ్వలేదు. నిరాశ చెంది చావుకు సిద్ధముగా నుండెను. ఒకనాడు నడిరై బాబా అతన్ని దిండు వద్ద నిలిచెను. పాటిల్ బాబా పాదములను పట్టుకుని, నేను నా జీవితంపై ఆశలు వదులుకున్నాను. నేనెప్పుడు మరణించెదనో దయచేసి చెప్పుడు అనెను. దక్షిణమూర్తి బాబా, నీవు ఆతురపడవద్దు. నీ చావు చీటి తీసివేస్తిని. త్వరలో బాగుపడెదవు. కానీ తాత్యాకోటే పాటిల్లు గూర్చి సంశయించుచున్నాను. అతడు 1918వ సంవత్సరం నాడు విజయదశమి నాడు మరణించును. అది ఎవరికి తెలియనీయకు. వానికి కూడా చెప్పవద్దు. చెప్పినచో మిక్కిలి భయపడును అనిరి. రామచంద్ర దాదా జబ్బు కుదిరినది. కానీ అతడు తాత్యా గురించి సంశయించుచుండెను. ఏలన బాబా మాటకు తిరుగులేదు కనుక తాత్యా 2 సంవత్సరంలో మరణం నందునని దీనికి రహస్యముగా నుంచెను. ఎవరికీ తెలియనీయలేదు. కానీ బాలాషింపికి మాత్రమే చెప్పాను. రామచంద్ర పాటిల్, బాలాషింపి ఇరువురు మాత్రమే తాత్యా గురించి భయపడిరి. రామచంద్ర దాదా త్వరలో పక్క నుండి లేచి నడవసాగాను. కాలం వేగంగా కదిలిపోయాను. 1918వ సంవత్సరం బాధాబంధం ముగిసెను. ఆశ్వీజ మాసం సమీపించుచుండెను. బాబా మాట ప్రకారం తాత్యా జబ్బు పడిన మంచం పట్టెను. అందుచే బాబా దర్శనముకై రాలకుండెను. బాబా కూడా జ్వరంతో నుండెను. తాత్యాకు బాబా యందు పూర్తి విశ్వాసం ఉండెను. బాబా శ్రీహరిని పూర్తిగా నమ్మి ఉండెను. దైవమే వారి రక్షకుడు. తాత్యా రోగం అధికమయ్యను. అతడు కదలలేకపోయాను. ఎల్లప్పుడూ బాబానే స్మరించుచుండెను. బాబా పరిస్థితి కూడా క్షీణించెను. విజయదశమి సమీపించుచుండెను. రామచంద్ర దాదాయం బాలాషింపియు తాత్యా గురించి మిగిలి భయపడిరి.
వారి శరీరంలో వణుకుచొచ్చెను. శరీరం అంతా చెమటలు పట్టెను. బాబా నడివిన ప్రకారం తాత్యా చావు దగ్గరికి వచ్చిన అనుకునిరి. విజయదశమి రానే వచ్చెను. తాత్యా నాడి బలహీనమయ్యిన త్వరలో ప్రాణం విడిచునని అనుకునిరి. ఇంతలో గొప్ప వింత జరిగిన. తాత్యా నిలిచెను. అతని మరణం తప్పెను. అతనికి బదులుగా బాబా దేహత్యాగం చేసెను. వారిలో వారు మరణం మార్చుకున్నట్లు కనిపించెను. బాబా తన ప్రాణమును తాత్యా కోసమే అర్పించినని జనులు అనుకునిరి. బాబా ఎందుకు ఇట్లు చేశానో బాబాకే తెలియను. వారి కృత్యమును అగోచరములు. ఈ విధముగా బాబా తమ సమాధిని సూచించిరి. తమ పేరుకు బదులు తాత్యా పేరును తెలిపిరి. ఆ మరుసటి ఉదయమున అనగా అక్టోబర్ 16వ తేదీన పండరీపురంలో దాసగును బాబా స్వప్నమును సాక్షాత్కరించిట్లనిరి. మసీదు కూలిపోయినది. వర్తకులు నన్ను చాలా చికాగా పెట్టిరు కనుక ఆ స్థలమును విడిచిపెట్టినాను. ఈ సంగతి నీకు తెలియచేయుటకై వచ్చినాను. వెంటనే అక్కడికి పొమ్ము. నన్ను చాలినన్ని పుష్పములచే గొప్ప షిరిడీ నుంచి వచ్చిన ఉత్తరముల వలన కూడా దాసగునికి సంగతి తెలిసెను. అతడు వెంటనే శిష్యులతో షిరిడీకి చేరెను. భజన కీర్తన ప్రారంభించెను. బాబాను సమాధి చేయుటకు ముందు రోజంతా భగవన్నామస్మరణ చేసెను. భగవన్నామస్మరణ చేయుచు ఒక చక్కని పువ్వుల హారమును స్వయముగా గుచ్చి దాన్ని బాబా సమాధిపై వేసెను. బాబా పేరుతో అన్నదానం చేసెను. లక్ష్మీబాయి సింధేకు దానం. దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభదినము. ఈ దినమున బాబా సమాధి చెందుటను నిశ్చయించుకున్నట్టు మిగిలి సవ్యముగా నున్నది. కొన్ని దినముల నుండి వారు వ్యాధిగ్రస్తులై ఉండిరి. లోపల మాత్రం పూర్ణ చైతన్యులుగా నుండిరి. చివరి సమయం నందున్నప్పుడు కూడా హఠాత్తుగా ఎవరి సహాయం లేకుండా లేచి కూర్చుండి మంచి స్థితిలో ఉన్నట్లు కనబడిరి. అపాయ స్థితి దాటిందని బాబా కోలుకోచుండెనని అందరూ అనుకునిరి. తాము త్వరలో సమాధి చెందినని బాబాకు తెలియను. కాన లక్ష్మీబాయి సింధేకు కొంత ద్రవ్యము దానమును చేయించుకునిరి. బాబా సర్వజీవ వ్యాప్తి. ఈ లక్ష్మీబాయి సింధే ధనవంతురాలు, సుగుణవతి. రాత్రింబవలు ఆమె మసీదులో బాబా సేవ చేయుచుండెను. రాత్రి సమయమునందు భక్త మహల్సాపతి తాత్యా లక్ష్మీబాయి సింధే తప్ప తదితరులెవరూ మసీదులో కాలు పెట్టుటకు ఆజ్ఞ లేకుండెను. ఒకనాడు సాయంకాలం బాబా మసీదులో తాత్యాతో కూర్చుండగా లక్ష్మీబాయి సింధే వచ్చి బాబాకు నమస్కరించెను. బాబా ఇట్లనెను, ఓ లక్ష్మి, నాకు చాలా ఆకలి వేయుచున్నది. వెంటనే ఆమె లేచి కొంచెం సేపాగము, నేను త్వరగా రొట్టెను తీసుకుని వచ్చేదా అనెను. అనిన ప్రకారం ఆమె త్వరగా రొట్టె కూర తీసుకుని వచ్చి బాబా ముందు పెట్టెను. బాబా దాన్ని అందుకొని ఒక కుక్కకు వేశాను. లక్ష్మీబాయి ఇట్లడిగాను, ఇది ఏమి బాబా? నేను పరిగెత్తుకుని పోయి నేను నా చేతులారా నీ కొరకు రొట్టె చేసి తిని నీవు దానిని కొంచెమైనా తినగా కుక్కకు వేసితివి. అనవసరంగా నాకు శ్రమ కలుగు చేసితివి. అందుకు బాబా ఇట్లు సమాధానం ఇచ్చాను, అనవసరంగా విచారించదగల కుక్క ఆకలిని తీర్చడం నా ఆకలి తీర్చుట వంటిది. కుక్కకు కూడా ఆత్మ కలదు. ప్రాణులు వేరు కావచ్చు, కానీ అందరి ఆకలి ఒకటే. కొందరు మాట్లాడగలరు, కొందరు మోగవాని వలె మాట్లాడలేరు. ఎవరైతే ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టెదరో వారు నాకు అన్నం పెట్టినట్లు. దీనిని గొప్ప నీతిగా ఎరుగును. ఇది చాలా చిన్న విషయం, కానీ బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యం బోధించి ఇతరులకు ఎట్టి బాధయు కలగకుండా నిత్య జీవితంలో దాన్ని ఆచరణలో పెట్టుట ఎటులో చూపించింది. ఆనాటి నుండి లక్ష్మీబాయి రొట్టె పాలు భక్తి ప్రేమతో బాబాకు పెట్టుచుండెను. బాబా మెచ్చుకొని ఎంతో ప్రేమతో తినుచుండెను. అందులో కొంత తాను తిని మిగతా రాధాకృష్ణమాయికి పంపుచుండెను. ఆమె బాబా విశేషంని ఎల్లప్పుడూ తినుచుండెను. ఈ రాధా కథను విషయాంతరముగా భావించరాదు. దీన్ని బట్టి బాబా సర్వజీవులు ఎందు గలడని తెలుసుకొనగలము. బాబా సర్వవ్యాపి, చావు పుట్టుకొని లేనివారు అమరులు. బాబా లక్ష్మీబాయి సేవలను జ్ఞప్తి అందించుకునేది. ఆమె మర్చినట్లు బాబాకు తమ భౌతిక శరీరం విడిచినప్పుడు తమ జేబులో చెయ్యి పెట్టుకుని ఒకసారి 5 రూపాయలు, ఇంకొకసారి 4 రూపాయలు, మొత్తం 9 రూపాయలు తీసి లక్ష్మీబాయికి ఇచ్చిరి. ఈ సంఖ్య 21వ అధ్యాయంలో నవవిధ భక్తులను తెలియజేయను. లేదా ఇది శ్రీముల్లంఘనం సమయమున ఇచ్చు దక్షిణం అనుకొనవచ్చును. లక్ష్మీబాయి సింధే ధనవంతురాలొకటిచే ఆమెకు ధనము అవసరం లేదు కనుక బాబా ఆమెకు ముఖ్యముగా నవవిధ భక్తుల గురించి బోధించి ఉండవచ్చును. భాగవతము ఏకాదశ స్కందము
దశమస్కంద అధ్యాయంలో 6వ శ్లోకం పూర్వార్ధమున 5, ఉత్తరార్ధమున 4 విధముల భక్తి చెప్పబడినది. బాబా ఈ ప్రకారంగా మొదట 5, తదుపరి 4, మొత్తం 9 రూపాయలు ఇచ్చాను. ఒక 9 కాక 9కి ఎన్నో రెట్ల రూపాయలు లక్ష్మీబాయి చేతుల మీదుగా వ్యయమైనది. కానీ బాబా ఇచ్చిన ఈ 9 రూపాయలు ఆమె నన్నటికీ మరువదు. మిక్కిలి జాగరూకత మరియు పూర్ణ చైతన్యం కలిగియుండు బాబా యువసాన కాలమందు కూడా తగిన జాగ్రత్త పడెను. తన భక్తులపై గల ప్రేమానురాగముల యందు తగులుకొనుకుండునట్లు వారందరినీ లేచి పొమ్మనిరి. కాకాసాహెబ్ దీక్షిత్, బాబు సాహెబ్ బూటి మొదలగు వారు మసీదునందు ఆందోళనలతో బాబాను కనిపెట్టుకుని ఉండిరి. కానీ బాబా వారికి వాడకు పోయి భోజనం చేసి రండనిరి. వారు బాబాని విడువలేకుండిరి. బాబా మాటను జవదాటలేకుండిరి. మనస్సునందు ఇష్టం లేనప్పటికీ వారు పోలేక మసీదు నుండి విడిచిపోయిరి. బాబా స్థితి అపాయకరంగా నుండెనని వారికి తెలియను కనుక వారు బాబాని మరుకుండిరి. వారు భోజనమునకు కూర్చుండిరే కానీ వారి మనస్సు బాబాపై నుండును. వారి భోజనం పూర్తి చేయక మునిపే బాబా తమ భౌతిక శరీరం విడిచరని వార్త వచ్చెను. భోజనములను విడిచి అందరూ మసీదుకు పరిగెత్తిరి. బయాజీ అప్పాకోతేపై బాబా దేహం ఒరిగి ఉండెను. వారు నేలపై గాని తమ గద్దెపైన గాని పడలేదు. తమ స్థలంలో ప్రశాంతంగా కూర్చుండి తమ చేతిలో దానం చేయుచు శరీరమును విడిచిరి. యోగుల శరీరం ధరించి ఏదో పని మీద భూలోకమునకు వత్తురు. అది నెరవేరిన పిమ్మట వారెంత నెమ్మదిగాను సులభంగాను అవతరించురో అంత శాంతంగా వెళ్ళెదరు. శ్రీ సాయినాథాయ నమః. 42వ అధ్యాయం సంపూర్ణం.